నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దగ్గర ఉన్న హార్ముజ్ జలసంధి పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్కు చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్న నౌకలను అడ్డగించడానికి అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టిన ఆయన ఈ ఆపరేషన్ వెంటనే ప్రారంభమవుతూ ఉంది. వ్యూహాత్మక జలమార్గంలోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే ఏ నౌకలనైనా సరే యుఎస్ నౌకాదళం అడ్డుకుంటుందని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించకుండా లేదా నిష్క్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్న అన్ని నౌకలను యునైటెడ్ స్టేట్స్ నౌకాదళం దిగ్బంధించే ప్రక్రియ ప్రారంభించిందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్కు చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించాయని తాను ఆరోపించిన నౌకలు అంతర్జాతీయ జలాల్లో అడ్డగించాలని చెప్పి అమెరికా నౌకాదళానికి ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ దోపిడీకి పాల్పడుతూ ఉంది, సముద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే ఎవరికైనా సరే బహిరంగంగా సముద్రంలో సురక్షిత ప్రయాణం లభించదని చెప్పేసి జలమార్గంలో ఉంచినట్లు ఆరోపించబడిన నావికా మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో, మైన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా తొలగించడం ప్రారంభిస్తుందని, ఒకవేళ ఇరాన్ దళాలు అమెరికాను లక్ష్యం చేసుకుంటే సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి హెచ్చరించారు. ఇరాన్ దళాలు అమెరికా లేదా వాణిజ్య లోగోను లక్ష్యం చేసుకుంటే ప్రతీకారం పక్కా తీర్చుకుంటామని చెప్పేసి మా పైన శాంతియుత నౌకలపైన కానీ కాల్పులు జరిపే ఏ ఇరానీయుడిపైనా సరే కానీ తునాతునకలు చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. తదుపరి చర్యలకు అమెరికా బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రకటన సంచలనంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.